టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ ఘన విజయం సాధించడంతో తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలను ఘనంగా నిర్వహించారు. వెస్టిండీస్ వేదికగా శనివారం రాత్రి జరిగిన టీ20 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా సౌత్ ఆఫ్రికా టీంలు తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో టీమిండియా పోరాడి విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ను ముద్దాడింది. దీంతో భారతదేశం వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అందులో భాగంగా తిరుపతిలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు జాతీయ జెండాను చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ టీమిండియా టీ20 వరల్డ్ కప్లో అడుగుపెట్టిన ఆడి ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించి ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాపై అపూర్వ విజయం సాధించి భారతీయుల ఆశలను నెరవేర్చారని కొనియాడారు. రెండవసారి టీ20 వరల్డ్ కప్ సాధించడం గర్వంగా ఉందని తెలిపారు. టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ ఎంఆర్పల్లి మండల అధ్యక్షురాలు సవిత, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, దీపక్ యాదవ్, డిఎంకే గణేష్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు రవిప్రసాద్, స్థానికులు కళావతి, గురునాథ్ రెడ్డి, రమేష్ శెట్టి, చెంగల్ రాయలు, కమాసు బాబు తదితరులు పాల్గొన్నారు. కప్పు రావడం చాలా సంతోషదాయకం. రాత్రి 11:30కి కప్పు గెలుచుకుంటానే ఆనందం మన దేశవ్యాప్తంగా ఎంతో వెల్లివిరిసింది. మేము 11:30 ముందు ఒక హాఫ్ అన్ అవర్లో చాలా బాధాప్త హృదయాలతో ఉన్నాము. మళ్ళీ ఒక 10 నిమిషాలకే చేంజ్ అయిపోయి 11:30కి కప్పు రావడం మాకెంతో సంతోషంగా హాయిగా ఉండింది. రాత్రి ఈ కప్పు రావడం ఎన్నో సంవత్సరాల నిరీక్షణతో ఈ కప్పు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టీ20 కప్పును మన టీమిండియా ప్లేయర్స్ ఎంతో అద్భుతంగా ఆడి మనకు కప్పు సాధించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు క్రీడాభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. వరకు చూసినట్లయితే మ్యాచ్లో ఎంతో ఉత్కంఠపూరితంగా ఉండింది. ఇవాళ టీ20 మ్యాచ్లో భారతదేశంలో ఇది 4వసారి గెలవడం మన భారతీయులందరూ కూడా ఎంతో గర్వించదగ్గ విషయం. ఇదే విధంగా మ్యాచ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా ఇంకా ఎంతో క్రీడా నైపుణ్యం తెచ్చుకొని ఇంకా భారతదేశానికి మంచి పేరు తేవాలని, అదేవిధంగా ఈ క్రీడాభిమానులందరికీ కూడా క్రీడాకారులకి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ